హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు కొత్త సంవత్సరం కానుక బ్యాంక్ ఖాతాలో 10,000 జమ. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. దశగా పీఎం కిసాన్ యోజన రూపంలో రైతు జీవితాలకు భరోసా కల్పించడంలో విజయవంతమైంది. 2019 ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. తాజాగా పథకాన్ని మరింత విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం కీలక మార్పులు చేసినట్లు యోచనలో ఉంది. పీఎం కిసాన్ యోజన పథకం సారాంశం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 అందుతుంది. 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ సాయం ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో అందించబడుతుంది. ఇప్పటి వరకు 18 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 25 ఈ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త మార్పులు, చర్చలు. మోదీ సర్కారు పీఎం కిసాన్ యోజన కీలక మార్పులు చేయాలని పరిశీలనలో ఉంది. ప్రస్తుతం అందించే 6,000 సాయాన్ని 10,000కు పెంచే ప్రతిపాదన పరిశీలిస్తుంది. ఫిబ్రవరి 25లో కేంద్ర బడ్జెట్ ఈ మార్పును అమలు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. రైతుల జీవితాల్లో మరింత స్థిరత్వం తీసుకురావడమే ఈ నిర్ణయమని ప్రధాన ఉద్దేశం. పథకం ప్రయోజనాలు. ఈ పథకం వల్ల రైతులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ కీలక పాత్ర పోషించనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలో ఈ పథకం మద్దతుగా నిలుస్తుంది. రైతుల కోసం ప్రభుత్వం మరింత కృషి. పీఎం కిసాన్ యోజన సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పథకానికి మరింత గౌరవం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకొచ్చింది సిద్ధమవుతుంది. 10,000 సాయం అందించడం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత, కొత్త అవకాశాలు వస్తాయి. రైతులకు అందించిన సాయం కేవలం ఆర్థిక సహాయం కాకుండా వారి జీవితాల్లో సారత్వాన్ని తీసుకురావడంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు రైతు భవిష్యత్తులో మరింత ఆశామానమైన మార్పులు ఆశించుంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.